ఒక ఎడపల్లి విలేజ్ మండలము. ఆ ఊర్లో నేను మామూలుగా మంగళ పని చేస్తూ సెలూన్ నడిపేవాడిని. నారు హెయిర్ కటింగ్ సెలూన్ అని. నాకేందంటే కార్టూన్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నాకు శ్రీధర్‌లా కావాలని, ఒక సురేంద్రలా కావాలని, ఒక మోహన్‌లా కావాలని నాకు చాలా కోరిక ఉండేదన్నట్టు. ఆ కోరిక నాలో బలంగా తయారయ్యి నేను రోజు ప్రాక్టీస్ చేసేవాడిని. రోజు కార్టూన్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నేను కార్టూనిస్ట్‌గా 'సూర్య' పేపర్‌లో ఉన్నాను. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'వార్త', 'ప్రయాస' అన్నిట్లో పనిచేస్తాను. నాకు లాస్ట్ 2020లో కీర్తి పురస్కారం అవార్డు వచ్చింది. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అంతకుముందు ఇందిరాగాంధీ అవార్డులు, చాలా అవార్డులు వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ప్రెజెంట్ ఇప్పుడు 'సూర్యలో' ఉన్నాను మెయిన్ చీఫ్ కార్టూనిస్ట్‌గా. ఈ శేఖర్ గారు నేనేందంటే నాకు శేఖర్ గారు ఒక 1 ఇయర్ తేడా ఉంటుంది పెద్దోడు కానీ, శేఖర్ ఏంటంటే నాకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను ఫస్ట్ 2002లో నిజామాబాద్‌లో ఒక నారు కార్టూన్ షో అని పెట్టి ఇది నా కార్టూన్ షో పెట్టాము. అప్పుడు నాకు శేఖర్ గారు బాగా ఎంకరేజ్ చేసి అవి బ్యానర్ రాయడము, కార్టూన్ ఎలా చేయాలనేది అప్పుడు డిస్ప్లే 2 డేస్ వర్క్ చేశాము. నాకు బాగా శేఖర్ అంటే నేను చాలా ఇష్టపడేవాడు. ఆ రోజు 2 డేస్ పెట్టాము నిజామాబాద్‌లో. అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, సుబాని గారు, డెక్కన్ కార్టూన్ సుబాని గారు వచ్చారు, వెంకట న్యూస్ టైమ్‌లో ఇప్పుడు చనిపోయారు ఆయన. వాళ్ళందరూ వచ్చారు. నాకు మెయిన్ ఈ స్థాయికి రావడానికి కారణం శేఖర్ గారు నాకు మెయిన్ ప్రోత్సహించేవాళ్ళండి. కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు మేము ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యుల తరపున, అట్లాగే కార్టూనిస్ట్ మిత్రులు, ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్ తరపున ఇది 6వ సంవత్సరం మేము అవార్డులు ఇస్తున్నాం. శేఖర్ గారి గురించి ఇప్పటి తరానికి తెలియదు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణ వచ్చిన 40 రోజులకే చనిపోయారు. తెలంగాణ మొత్తం ప్రకటన ముందే మే 19 నాడు చనిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన గీసిన బొమ్మలను కూడా మేము బయట ఎగ్జిబిషన్ పెట్టాము. ఆ ఎగ్జిబిషన్లో చూడొచ్చు ఎంతటి తెలంగాణ ఉద్యమానికి ఆయన సపోర్టు ఆయన బొమ్మల ద్వారా ఎలా ఇచ్చారనేది మనకు అర్థమవుతుంది. నేను ఆయన ద్వారానే జర్నలిజంకి వచ్చాను. నేను కూడా జర్నలిస్ట్ని. సో నేను కూడా తెలంగాణకు సంబంధించిన పుస్తకాలు రాశాను. ఆయన చూపిన బాటలో తెలంగాణకు సంబంధించిన విషయాల్ని రిపోర్టింగ్ చేయడంలో కానీ, తెలంగాణ అంశాలని ప్రజల దగ్గర తీసుకుపోవడంలో కానీ నేను ఎప్పటికప్పుడు కూడా ప్రతిసారి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను. సో ఈ అవార్డు ద్వారా ప్రతి సంవత్సరం ఇద్దరికి, ఒక కార్టూనిస్ట్కి, ఒక ఆర్టిస్ట్కి మేము నగదు బహుమతి అట్లాగే జ్ఞాపిక అందిస్తూ ప్రతి సంవత్సరం ఒక మెమోరియల్ లెక్చర్ కూడా ఇక్కడ ఇప్పిస్తున్నాం. ఈరోజు కేటీఆర్ గారు వచ్చి ఈ అవార్డు స్థాయిని మరింత పెంచారు. ఆయన భవిష్యత్తులో దీన్ని మరింత పెద్దదిగా మనం ఈ అవార్డు చేద్దామని కూడా హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.